వెల్కమ్ టు TG24 టీవీ. నేడు సుమలత. ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మల్లాపూర్ డివిజన్ లోని ఎలిఫెంట్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ చిత్రపటాల పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగానే రాష్ట్ర కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను ఆమోదించడం ఆశించదగ్గ విషయమని కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు కబ్బర సాయి కిరణ్ గౌడ్, మీర్పేటి డివిజన్ అధ్యక్షుడు అంజయ్య, నాచారం డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఉమేష్ గౌడ్, బంతూరి రాజు గౌడ్, HR మోహన్, నెమలి అనిల్, ఉదయ్ మహేష్ యాదవ్, బాలరాజ్, తిరుపతి, సురేష్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్, శ్రావణ్, ఫసుద్దీన్, శైలజ, సోని, లావణ్య తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 4వ డివిజన్, 5వ డివిజన్, 6వ డివిజన్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమక్షంలో సీఎం రేవంత్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, అట్టడుగు వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ఇవాళ ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీలకు 42% రిజర్వేషన్లు కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ ఇవన్నీ చేసుకుంటూనే పోతున్నాం. అయినా కొంతమంది స్వార్థపరులు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకు చేయడానికి సాధ్యత కాదు, చేయలేదు. మేము చేస్తుంటే మా మీద లేనుకొని దుమ్ము పోసే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా డివిజన్లలో కూడా మేము సాధ్యమైనంత వరకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఏమున్నది, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా మా డివిజన్ అధ్యక్షులు కానీ, మా కార్యకర్తలు కానీ అక్కడికి వెళ్ళి పరిశీలించి పని చేయించుకోవడం జరుగుతుంది. పరమేశ్వర గారు బస్తీ తిరిగి, డివిజన్ తిరిగి అక్కడ ఏ సమస్యలు ఏం కొంత తెలుసుకొని మమ్మల్ని పిలిపించి, డివిజన్ అధ్యక్షులను పిలిపించి మీరు అక్కడ పని చేయించాలని చెప్పిన ఉద్దేశంతో మాకు హామీలు ఇవ్వడం జరుగుతుంది. అన్ని సమక్షంలో కూడా మేము పనులు చేసుకుంటున్నాం. కాబట్టి మేము ఇక కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కంపల్సరీ పేదల పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా వచ్చినందుకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఎన్నో రోజులుగా అణిచివేయబడుతున్న బీసీలను ఈరోజు రేవంత్ అన్న ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తూ 42% రిజర్వేషన్ అమలు చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా 42% బీసీలకు కేటాయిస్తూ ఎంతో కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షదగ్గ నిర్ణయం. చాలా సంతోషిస్తున్నాం. మా బీసీలందరం కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇలా బీసీలకు మంచి రోజులు వచ్చినాయంటే కేవలం రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనే వచ్చిందని బీసీలు కూడా అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు, అణగారిన వర్గాల కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా బడుగు పెరిగిన వర్గాలందరూ కూడా ఆశపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా రాహుల్ గాంధీ గారు స్పందించి ఈ రోజు ఇంత మంచి చక్కటి డెసిషన్ తీసుకొని రేవంత్ అన్న అమలు చేసి ఈరోజు బీసీలకు న్యాయం చేయడం జరుగుతుంది. మరి ఇదే విధంగా రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు ఎన్నలేని గౌరవం దక్కుతుందని మేము ఆశిస్తూ సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై రేవంత్. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి మన బీసీల పక్షపాతిగా నిల్చున్న మన రేవంత్ అన్న గారికి అడుగడుగున బీసీలే కానీ ప్రతి ఒక్క కులాల వారు కానీ జై కొడుతున్నారు. అదేవిధంగా ఈరోజు అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన రేవంత్ అన్న గారికి మన అడుగడుగున ప్రతి ఒక్క డివిజన్లో కానీ, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క
నియోజకవర్గాల్లో అడుగడుగున అన్నకి అడుగడుగున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మల్లాపూర్ డివిజన్ కానీ, మన హౌసింగ్ బోర్డ్ డివిజన్ కానీ, నాచారం డివిజన్ కానీ 3 డివిజన్ల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ మన పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కులంకి కానీ, ప్రతి ఒక్క వర్గానికి కానీ రేవంత్ అన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం జరుగుతుందని ఈ విధంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక బీసీలకు ఒక పండుగ వాతావరణం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బీసీలు వెనుకబడ్డ తరగతులు అనుకొని మనను పట్టించుకున్న నాదుడు లేకుండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజా పాలనలో భాగంగా ఇవాళ రేవంత్ అన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి ఒక్క కులానికి పెద్దపీట వేస్తూ ఇవాళ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్న మన ప్రజా ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్కరూ ఎస్సీలే కావచ్చు. ఇలా మనం చూసుకోవచ్చు, మినిస్టర్లు 5 మినిస్టర్లు ఉన్నారు మనకి ఎస్సీకి సంబంధించిన వర్గానికి. ఇలా బీసీలను చూసుకోవచ్చు, ఎస్టీలను చూసుకోవచ్చు. ఇలా గత ప్రభుత్వం నుంచి చూసుకుంటే ప్రజా పాలనలో భాగంగా ఇలా ప్రజా ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పి రేవంత్ అన్న ప్రభుత్వానికి అందరూ ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టి చూసుకుంటాడని చెప్పి రేవంత్ అన్న అందరికి హామీ ఇవ్వడం జరిగింది. ఇలా 6 పథకాలలో భాగంగా ఇలా ఇంటింటికి ఓ పథకం, ఇలా ఉచిత బస్సే కావచ్చు, పేద బడుగు కలిగిన వర్గాలకు మన సన్న బియ్యమే కావచ్చు, ఇలా రేషన్ కార్డే కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రతి ఇంటిలో ఒక వెలుగును వలికే విధంగా ఇలా ఇంటింటికి కరెంటు బిల్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇలా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కనబడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఇలా ప్రజాపాలన అనేది రేవంత్ అన్న ప్రభుత్వం ఆయనకి ఎలాంటి ఇలా గత ప్రభుత్వం చేసిన మోసాలు కావచ్చు, వాళ్ళు కూడబెట్టుకున్న సొమ్ములు కావచ్చు, కానీ రేవంత్ అన్న ఒకటే మాట ఇచ్చాడు, నాకు ఎలాంటి మేము దోచుకోవాల్సిన అవసరం లేదు, మేము దాచుకోవాల్సిన అవసరం లేదు, నేను ప్రజలకు సేవ చేయడానికే నేను ప్రభుత్వానికి వచ్చిన, ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తా అని చెప్పిండు. ఎస్సీ వర్గీకరణ చేసిండు, బీసీ రిజర్వేషన్ పెంచిండు. ఇవాళ ప్రతి ఒక్కటి ఏదైతే పేదలకు అవసరం ఉందో ప్రతి ఒక్కటి చేస్తూ ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా అన్నీ చేసుకు ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.